మనం చూస్తున్నాం. మరి తను కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని అలా విడిచి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మరి ఎంతగానో ప్రేమించింది కుమార్, ఎంతగానో మరి పెంచింది, ఎంతగానో ఆ పసిబిడ్డని పెద్దయ్యే వరకు చూసుకుంది. అటువంటి తల్లి ఒంటరైపోతుంది అనేటువంటి ఆలోచన కలిగి యేసు ప్రభు ఆ తల్లి బాధ్యతను తను నమ్మి తను ప్రేమించినటువంటి శిష్యునికి ఇక్కడ అప్పగించినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు తర్వాత మరీకు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడిగా తల్లిదండ్రుల తర్వాత బాధ్యతను నెరవేర్చగలిగినటువంటి వాడిగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన బాధ్యత నెరవేర్చడానికి సమయం లేదు. ఆయన సిలువలో వేలాడుతూ మరి చనిపోయి ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటువంటి ఆ గడియను సమీపించినప్పుడు తల్లి యొక్క బాధ్యత గురించి ఆలోచించాడు, తల్లి యొక్క క్షేమం గురించి ఆలోచించాడు. నేను వెళ్ళిపోతే నా తల్లి సంగతి ఏమిటి? నన్ను కని పెంచి పెద్ద చేసి ఎంతో మరి ఆప్యాయత అనురాగంతో నన్ను చూసుకున్నటువంటి నా తల్లి వృద్ధాప్యమందు మరి ఆమె బ్రతికినంత కాలము మరి ఎవరు చూసుకుంటారు అనేటువంటి ఆలోచన యేసు ప్రభు అక్కడ ఆలోచించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ముందే చనిపోయి ఉండొచ్చు, అందుకే తండ్రి అక్కడ ఉన్నట్లు అక్కడ లేదు. తండ్రి లేడు కాబట్టి తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద కుమారుడు మీద ఉంటుంది. కాబట్టి ఆ పెద్ద కుమారుడైనటువంటి యేసయ్య కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి ఆ గడియ వచ్చినప్పుడు తల్లి గురించి ఆయన చాలా తీవ్రంగా ఆలోచించినట్లుగా అక్కడ మనకు అర్థమవుతుంది. నేను లేకపోతే నా తల్లిని ఎవరు చూసుకుంటారు? ఆమె ఒంటరైపోతేమో, ఆమె చాలా బాధలు పడుతుందేమో, ఇబ్బందులు పడుతుందేమో, మరి ఆమె చూసుకునేటువంటి వారు ఎవరు ఉండకపోతే ఆమె ఎలా అనేటువంటి ఆలోచన కలిగి ఆయన ఆ తల్లి గురించి ఆలోచించి ఆ తల్లిని చూసుకునేటువంటి బాధ్యత తన తర్వాత పుట్టినటువంటి సహోదరులకి ఆయన అప్పగించలేదు, కానీ తను ప్రేమించినటువంటి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించినట్లుగా అక్కడ మనం చూస్తాం. అక్కడ ఏదంటాడు, యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్లు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎద్ద చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ యోహాను గురించి కూడా మనం చెప్పాలి. యేసు ప్రభు చెప్పగానే యోహాను నేను ఆలోచిస్తాను, నాకు సమయం కావాలి, నా వల్ల కాదు అని ఆయన సాగు చెప్పలేదు. కానీ యేసు ప్రభు అప్పగించినటువంటి ఆ బాధ్యతను వెంటనే తీసుకున్నాడు, నా భుజాలను వేసుకున్నాడు. అలాగే ప్రభు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ తల్లిని, ఈ బాధ్యతను నేను తప్పకుండా మరి ఆమె వృద్ధాప్యం వరకు నేను చూసుకుంటాను అని ఆ బాధ్యతను మరి యోహాను తీసుకున్నట్లుగా అప్పటి నుంచి ఎప్పుడైతే యేసయ్య తెలుగులో వేలాడుతూ ఆ మూడో మాట, ఇదిగో మరి నీ యొక్క తల్లి, ఇదిగో నీ కుమారుడు అని యోహానికి తల్లిని అప్పగించాడు. అప్పుడే మరి ఆ తల్లి యొక్క బాధ్యతను యోహాను తీసుకుని ఆమె కడవరము మరి వృద్ధాప్యం వరకు ఆమె జీవిత కాలం అంతయు ఆమెను చేర్చుకొని ఆమె యొక్క బాధ్యతను నెరవేర్చినట్లుగా ఇక్కడ మనం ఆలోచిస్తాం. ఈ మూడవ మాట మనకేం సూచిస్తుందంటే, ప్రతి విశ్వాసి తల్లిదండ్రులు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగినటువంటి వారుగా ఉండాలి అని ఈ వాక్యం మనకి మూడవ మాట మనకు చదివిస్తుంది. బాధ్యత అంటే ఇక్కడ మూడు విషయాలు ఇందులో మొదటి మాట మనం గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము
చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నీ అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని సన్మానింపుము. అంటే ఈ 10 ఆజ్ఞల్లో, తండ్రి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తల్లిదండ్రులని సన్మానించము, తల్లిదండ్రుల్ని ప్రేమించము, తల్లిదండ్రులకి విధేయతగా గుర్తు అనేది ఒక ఆజ్ఞగా ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా ఆజ్ఞ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బాధ్యత కలిగినటువంటి ఈ 3వ మాటలో మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల పిల్లలుగా విధేయత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. నీవు దీర్ఘాయుష్మంతుడిగా భూమి మీద నువ్వు జీవించాలి అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి అంటే, ఎవరైతే నీ తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రులు నీవు మరి సన్మానించాలి, గౌరవించాలి, వారికి విధేయత చూపాలి, వారిని మరి నీవు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుడు చెప్పిన మాట, మనిషి చెప్పిన మాట ఎంత మాత్రం. ఎందుకంటే వారు నిన్ను చిన్ననాటి నుంచి మరి కని పెంచి పెద్ద చేసి నిన్ను ఒక స్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని నీవు సన్మానించాలి, ఆ తల్లిదండ్రులు నీవు గౌరవించాలి, ఆ తల్లిదండ్రులకి నీవు విధేయత చూపించాలి. అది ఎప్పుడైతే చేయగలుగుతావో నీ బిడ్డలు నీకు విధేయత చూపుతారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను సన్మానిస్తారు, నిన్ను గౌరవిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే అక్కడ ఇదే మాట అంటారు. చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులగుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. అంటే దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథమైన బైబులు, దేవుడు ఏం చెప్తున్నాడంటే, పిల్లలుగా తల్లిదండ్రులకి విధేయులై ఉన్నారు, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. నీకు మేలు కలగాలి అంటే ఇక్కడ వాగ్దానం కూడా ఇచ్చారు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి మేలు, రెండోది భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఆయన మరి తల్లిదండ్రుల్ని ప్రేమించే వాళ్ళకి, విధేయత చూపే వాళ్ళకి, సన్మానించే వాళ్ళకి ఆ 2వ వాగ్దానం. అది చేయకపోతే అంటే ఏ కొలత కొలిస్తే అదే కొలత నీకు కొలవబడిన వాక్యంలో యేసుక్రీస్తు చెప్పిన ప్రకారము నీవు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉన్నట్లయితే, నీవు నీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే అప్పుడు నీకు మేలు కలుగుతుంది, భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు జీవించగలవు. ఇది మొదటి మాట. ఇది బాధ్యతతో కూడినటువంటి బాధ్యత కలిగిన వాటిలో ఈ మొదటి మాట తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. రెండోది మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం చూడండి. నిన్ను తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయము. అంటే తండ్రి యొక్క ఉపదేశం, తండ్రి మాట వినాలి. కుటుంబానికి దిక్కు తండ్రి, తండ్రి మాట వినాలి పిల్లలు అని ఇక్కడ దేవుడు చెప్పకని తండ్రి మాట వినాలి, తండ్రి ఉపదేశము ఆలకించాలి, తండ్రి ఉపదేశాన్ని నువ్వు ఆలకించాలి, అంగీకరించాలి. అంగీకరించాలి. నీ తల్లి ముదిమైన దానిలో నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది అసలు తల్లిదండ్రులు పట్టించుకోరు, లెక్కలేంతమంది ఉంటారు, నిర్లక్ష్యం ఉంటారు. తల్లిదండ్రులకు కావలసినటువంటి వాటిని ఇవ్వరు, తల్లిదండ్రులకు కావలసిన వాటిని ఇవ్వరు.
వీళ్ళ కడుపులు నింపుకోవడానికే, వీళ్ళ సోకులు చేసుకోవడానికే, వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే, వీళ్ళ సుఖాన్ని వీళ్ళ సంతోషం అనుభవించడానికే ఉంటారు తప్ప నన్ను కన్నప్పుడు నా తల్లిదండ్రులు శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఆకలిలో ఉన్నారు, అద్దరిలో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, రోగులో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, వారికి నేను చెయ్యాలి, వారికి పట్టించుకోవాలి, వారికి నేను సహాయం చేయాలి, వారు నాకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నేను వారికి మేలు చేయాలి, ఆ రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆలోచన చాలా మందికి కరువైపోయింది. ఎవరికి వాళ్ళే చూసుకున్నారు తప్ప తల్లిదండ్రుల గురించి పట్టించుకోవడం కానీ, వారికి కావాల్సినటువంటి సమకూర్చడం కానీ, వారిని పరామర్శించడం కానీ, వారి సంతోషంతో ఆనందంలో ఉంచడం కానీ అనేక మంది బిడ్డలు లోకంలో చేయట్లేదు. అలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? రాబోయే దినాల్లో వాడకూడదే చూసారా? ఇద్దరు అంట బాబు కొడుకులంట శ్మశానానికి వెళ్ళి బాబు గొయ్యదవుతూ ఉన్నాడు. గొయ్యదవుతుంటే పక్కన కూడా కొడుకు ఇంకో గొయ్యదవుతున్నాడు. ఏంద్రా గొయ్యదవుతున్నాడు, రేపు పొద్దున్న చచ్చిపోయిన నేను బాధపడ్డ గొయ్యి కావాలి నీకోసం చూస్తున్నాను. చూసారు? అంటే బతుకున్నప్పుడే తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు, విసిపెట్టేవాళ్ళు, నిర్లక్ష్యం చూసేటువంటి వాళ్ళు అనేక మంది మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం మన దేవుడు చెప్తుందంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయబాకండి, వాడు పోతే వాడి విలువ తెలియదు, కానీ వాడు పోతే వాడు విలువ పెంచుతారు. బ్రతుకున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, బ్రతుకున్నప్పుడు వారి యొక్క విలువ తెలియదు, వాళ్ళు పోతే వారి యొక్క విలువ అనేది అర్థం తెలుస్తుంది. కాబట్టి ఈ బాధ్యత కలిగినటువంటి రెండో మాటలో, బాధ్యత కలిగి మూడో మాటలో రెండో మాట ఏంటంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. మొదటి మాట వాళ్ళకి ధైర్యం ఉండాలి, రెండోదేమో నిర్లక్ష్యము చేయవద్దు. జాగ్రత్తగా వారిని చూసుకోవాలి, జాగ్రత్తగా వారిని కాపాడుకోవాలి, జాగ్రత్తగా వారికి కావాల్సిన వాటిని మనం చేతనైనంత వరకు చేసేవారికి మనం ఉన్నాం. అది లేదు. మూడోది ఏంటంటే తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వారు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై. మూడోది ఏంటంటే ప్రతి ఒక్కరూ తన కుటుంబం పట్ల, తన కుటుంబం ప్రతి ఒక్కరి పట్ల కేర్ తీసుకొని శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు. శ్రద్ధ చూపించాలి ప్రతి ఒక్కరూ ఆ కుటుంబం పట్ల. కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి పట్ల శ్రద్ధ తీసుకునే వారికి ఉండాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా సంఘాన్ని తెలియజేస్తుంది. ఈ మూడో మాటలో అనగా యేసు ప్రభువు సిలువలో పలికినటువంటి ఈ మూడో మాటలో ఇదిగో ఈ 3 సత్యాలు దాగి ఉన్నటువంటి మనం గమనిస్తాం. విధేయత కలిగిన వారిగా ఉండాలి, రెండోది నిర్లక్ష్యం చేయకుండా వారిని మంచిగా చూసుకోవాలి, వారి యొక్క ఉపదేశం వినాలి, మూడోది శ్రద్ధ కలిగిన వారంగా కుటుంబంలో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళతో నాకెందుకు, ఈడుతో నాకెందుకు, వాడు అడ్డపోతే నాకెందుకు లేదు, వాడు ఎలా నాకెందుకు చూసారా అనేటువంటి ఆ మెంటాలిటీ మనకు ఉండకూడదు. దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా వాక్యానుసారమైనటువంటి మనసు కలిగిన వారు. మన శరీరంలో ఏదైనా ఒక అవయవం కనుక బాగకపోతే శరీరం అంతా ఏదైతే మన కుటుంబంలో కూడా అదే రీతిగా మనకుంటారు. ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు అదే ఉంటారు. కుటుంబంలో ఎవరైనా దారి తప్పున్నా, ఎవరైనా బాధలో ఉన్నా, ఎవరైనా శ్రమలో ఉన్నా, ఎవరైనా బంధకాల్లో ఉన్నా వారిని కాపాడుకునే వారిగా, వారిని రక్షించుకునే వారిగా, వారిని సరిచేసే వారిగా, ఇదిగో వారిని సంరక్షించేటువంటి వారిగా ప్రతి ఒక్కరూ మరి కుటుంబం పట్ల శ్రద్ధ కలిగిన వారు. అప్పుడు ఆ కుటుంబము మరి ఆత్మీయంగాను, ఆర్థికంగాను, మరి భౌతికంగాను అన్ని విషయాల్లో ఆ కుటుంబము వర్ధిల్లున్నట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు.
ఈ సిలువలో యేసులో పలికిన మూడో మాటలో ఈ 3 సత్యాలు రాయి ఉన్నాయి. ఒకటేమో తల్లిదండ్రులకు దేవుడి కలిగి ఉండాలి, రెండోదేమో వారిని నిర్లక్ష్యం చేయకూడదు, మూడోదేమో కుటుంబ ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ మూడు విషయాలు మూడో మాటలో రాయి. నాలుగో మాటలోకి వెళ్తాం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటిలో చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. నాలుగో మాట ఇది ఎడబాటు మాట. ఎడబాటు అంటే తండ్రికి కుమారునికి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువు అన్నాడు, మీరు ఎవరు లేకపోయినా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నాకు చాలు అన్నాడు. గెత్సేమనే తోడ వచ్చినప్పుడు తండ్రి నీ చిత్తమైతే నీ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అది నీ చిత్తమైతే నీ చిత్తం కాకపోతే ఆ గిన్నెలోకి నేను తాగుతానని ఆయన మరి కన్నీటితో ప్రార్థించినట్టు ప్రతిరోజు ఆయన రాత్రి తండ్రితో మాట్లాడేవాడు. అదంతా తండ్రి పని చేసి అలా తండ్రితో సంబంధం కొనసాగి ఈ సిలువ వేయబడినటువంటి సమయంలో తండ్రి ఎంత కుమారుడికి తండ్రి అప్పటి వరకు గెలిచిన తోటి వరకు ఆయన మరి ఆ చెమట రక్తం వల్లే కాస్తుంటే, ఆ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపించాడు ఆయన్ని ఆదరించడానికి ధైర్యపరిచాడు. అప్పటి వరకు నా తండ్రి ఎప్పుడైతే యేసయ్యను సిలువకి అప్పగించారో, సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి ఎంత కుమారునికి దూరమైంది. ఈ 3 మాటలు ఇతరుల గురించి ఆయన చెప్పారు. మొదటి మాట మరి ఆయన హింసించే వారి కోసం చెప్పారు. రెండవ మాట పక్కన ఉన్నటువంటి తన గురించి ఆయన మాట్లాడారు. మూడో మాట తన ఎదురున్నటువంటి తల్లి గురించి, శిష్యుల గురించి మాట్లాడారు. నాలుగో మాట తన గురించి మాట్లాడారు. తన గురించి తండ్రిని వేదనతో కన్నీటితో దొరుకుతున్నాడు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది. తండ్రి శిష్యులందరూ వెళ్ళిపోయారు, ఎవరు ఉండదా. తను వెంబడించినటువంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఆయన రొట్టెలు పంచేప్పుడు విస్తారమైనటువంటి జనాలు వచ్చారు. ఎంతో మంది ఆయన అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థపరిచినప్పుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెంబడించారు. అయితే ఎప్పుడైతే ఆయన గెలిచినతో పట్టుకున్నారో, ఎప్పుడైతే సిలువకు అప్పగించారో, ఎప్పుడైతే సిలువలో ఆయన వేలాడిస్తున్నారో, ఆ సమయంలో అందరూ దూరం అయిపోయారు. ఏ ఒక్కరు ఆయన సపోర్టుగా ఉన్నటువంటి వారు ఎవరు. ఆఖరికి తండ్రి కూడా కుమార్తె మరి ఈ ఎడబాటు అయిపోయాడు, కుమార్తెకి దూరం అయిపోయాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ ఆయన బాధపడలేదు. శిష్యులు వెళ్ళిపోయినా బాధపడలేదు, ప్రజలు వెళ్ళిపోయినా బాధపడలేదు, రొట్టెలు తిన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయినా బాధపడలేదు. లేకపోతే ఆయన వెంబడించినటువంటి స్వస్థత పొంది వెళ్ళిపోయినటువంటి వారు వెళ్ళిపోయినా బాధపడలేదు. కానీ తండ్రి ఎడబాటు అయ్యే వారికి ఆ ఎడబాటు కుమారుడు నిలబెట్టలేదు. ఆ బాధ సహించలేకపోయాడు, ఆ వేదన సహించలేకపోయాడు. సహించలేక తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపోయా. ఇప్పుడు వరకు నాకు తోడుగా ఉన్నావు కదా, ఇప్పుడు వరకు నాతోనే ఉన్నావు కదా, ఇప్పుడు వరకు నాతోనే మాట్లాడావు కదా, ఇప్పుడు వరకు నాకు అండగా ఉన్నావు కదా. మరి ఈ బాధలో, ఈ దుఃఖంలో, ఈ వేదనలో, ఈ గాయంలో నన్ను ఎందుకు చెయ్యి విడిచి తండ్రి అని ఇదిగో తండ్రిని మరి అడుగుతున్నట్లుగా, తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ 4వ మాటను మనము తెలుసుకోవాల్సిన వాళ్ళు.
ఎందుకు చెయ్యి విడిచాడంటే ఇందులో కొన్ని సత్యాలు ఉన్నాయి. తండ్రి ఎందుకు చెయ్యి విడిచాడంటే మరి పాపము ఉన్న చోట తండ్రి ఉండదు, శాపగ్రస్తుల దగ్గర తండ్రి ఉండదు. మనందరి కోసం, సర్వ మానవాడి కోసము యేసయ్య శాపగ్రహిగా మారిపోయింది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూడండి. గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందులో గురించి మ్రాల మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి, మ్రాల మీద, శిలువ మీద వేలాడబడిన ప్రతి ఒక్కరు చెప్పించబడితేనే, శాపం ఉంటేనే ఆ శిలువలు వేయబడతారు. దొంగలైతే దొంగతనం వల్ల వాళ్ళు మరి సిలువ వేయబడ్డారు. యేసయ్యకి దొంగ కాదు కానీ రాజద్రోహం చేశాడని, రాజద్రోహం నేరం కింద ఆయన సిలువ వేశారు. ఆ సిలువ వేయబడటం అనేది శాపం అన్నమాట, శపించబడ్డది. యేసు ప్రభు మన శాపాన్ని ఆయన మీద తీసుకుని మనందరూ విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయి, ఆ శాపగ్రస్తుడిగా కుమారుని చూడలేక తండ్రి మరి ముఖాన్ని చోటు చేసుకున్నట్లుగా, ఘోరంగా జరిగినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు మరి ఆయన చెయ్యి విడిచాడు అంటే ఇక్కడ మనం కొన్ని మాటలు ఇక్కడ మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచ్చిన, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత నాశనములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడ. ఎందుకు ఆయన చెయ్యి విడిచాడంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసయ్య ఎందుకు చెయ్యి విడిచాడంటే, ఇదిగో మరి ఆ పాపముల నుండి మనలను విడిపించడానికి ఆయన చెయ్యి విడిచాడంట. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడం. ఆయన మరణిస్తే తప్ప అపవాదికి నాశనం కాదు, అపవాది మీద విజయం కాదు. ఆయన మరణిస్తే తప్ప, రక్తము చిందించి ఆయన మరణిస్తే తప్ప మరి అపవాది నశింపచేయబడ్డాడు. అందుకే ఆయన చెయ్యి విడిచాడు. ఆయన మరణించాలి, అపవాది నశించాలి, ఇదిగో మన పాపాలన్నీ క్షమించబడాలి అనే ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క చేతిని ఆ క్షణంలో విడిచిపెట్టినట్లుగా అక్కడ మనం చూస్తాం. అందుకే చేయి విడిచాడు. ఆయన చేయి విడిచి విడవకపోతే ఆయన చనిపోయేవాడు కాదు. ఆయన చనిపోకపోతే అపవాది వాడు నశించేవాడు కాదు, అపవాది నశించేవాడు కాదు. యేసయ్య చనిపోవాలి, మరణాన్ని జయించాలి, తిరిగి లేయాలి. ఆ ఉద్దేశంతో తండ్రి కుమారుడు చేయి విడిచి కొద్ది కాలము మరి ఎడబాటుగా దూరం జరిగినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అది మొదటి విషయం. రెండోది మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. రెండోది ఏంటంటే తండ్రికి మనకి ఉన్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టడానికి
ఆయన మరణం ద్వారా ఆయన చేయించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మానవాడికి మనకి చాలా శత్రుత్వం ఉంది. ఎందుకంటే పాపములు, అపరాధములు, శాపములు, అవివేక, తిరుగుబాటు అనేకమైనటువంటి భయంతుల చేత తండ్రికి దూరమైపోయి, తండ్రితో సంబంధం చెడిపోయి, ఆదాము చేసినటువంటి పాపము శాపమై సమస్త మానవాడి మీద ఇదిగో ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క శిక్ష ఉండి ఉండగా, దేవునికి శత్రువులై ఉండగా ఆ శత్రుత్వాన్ని తొలగించడానికి, పోగొట్టడానికి, మరలా తండ్రితో సమాధానపరచబడటానికి, చెడిపోయినటువంటి ఆ పాడైపోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి కలపటానికి ఆయన మరణము శిలువలో మరణించాలి. ఆ మరణించకపోతే శత్రుత్వం తొలగిపోతుంది. ఆయన మరణించడం ద్వారా శత్రుత్వం తొలగిపోతాన్ని తండ్రి కలిసి కొద్ది కాసేపు మరి చెయ్యి విడిచినట్లుగా, కుమారుడికి దూరమైనట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఆయన చెయ్యి విడిచినట్లుగా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచినవంటే, ఇందువలన తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చెయ్యి విడిచినట్లుగా మనం గమనించాలి. మూడోది మనం గమనించినట్లయితే అదే రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి. ఎందుకు ఆయన చెయ్యి విడిచాడంటే, ఆయన మరణించు ద్వారా మనకేం జరుగుతుందో తెలుసా? ఆయన మరణించు ద్వారా ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా మార్చుతుంది. ఆయన రక్తం మనం నీతిమంతులుగా మార్చడమే కాకుండా ఇంకో మాట ఏమిటంటే, ఉగ్రత నుంచి రక్షించబడతాము. ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం రక్షించబడతాం. ఆయన కనుక మరణించకపోతే, రక్తం చెందించకపోతే మనం నీతిమంతులుగా మార్చబడలేదు. ఎందుకంటే ఎన్ని బలులు అర్పించినా, మాటి బలులు అర్పించినా మరి శాశ్వతమైనటువంటి ఆ పాప పరిహారం అనేది జరగదు. దైవ కుమారుని యొక్క రక్తము చిందించడం ద్వారా, ఒకేసారి రక్తము చిందించబడటం ద్వారా శాశ్వతంగా ఆ పాపానికి పరిహారం జరుగుతుందని అనేక గ్రంథాలు తెలియజేసిన ప్రకారము యేసు ప్రభు మరణము ద్వారా, శిలువలో మరణము ద్వారా, రక్తము చెల్లించడం ద్వారా మన మీద ఉన్నటువంటి అనీతి తొలగిపోయి, మన మీద ఉన్నటువంటి ఉగ్రత తొలగిపోయి, మనం నీతిమంతులుగా మార్చబడి, మనం రక్షించబడి దేవుడి యొక్క పిల్లలముగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకే కుమారుని యొక్క చెయ్యి కొద్దిసేపు ఆయన విడిచినట్లుగా, ఎడబాటు మరి కలిగినట్లుగా, ఎడబాటుగా ఆయన దూరం జరిగినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. మొదటేమో పాపం నుండి మనం విడిపించడానికి, రెండోదే మన శత్రుత్వాన్ని తొలగించడానికి, మూడోదేమో నీతిమంతులుగా మనల్ని మార్చడానికి ఆయన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆఖరిగా మనం గమనించినట్లయితే అదే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏలయనగా పాపము వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. 4వ ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి కొద్దిసేపు ఆయన కుమారుని యొక్క చెయ్యి విడిచి ఎడబాటు కలిగినట్లుగా, ఎడబాటు చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి ఆయన మరణించి తిరిగి మరి లేచి ఏ రీతిగా పరలోకానికి ఆరోహణ వెళ్ళాడో, అలాగే ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో, ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య రాజ్యానికి వెళ్ళటానికి యేసయ్య ఇదిగో మరణించాలి తెలుగులో. ఆయన మరణించకపోతే తిరిగి మనకి నిత్య జీవం ఉండదు. మరి ఆయన నిత్య జీవము మనకి కలగాలి అంటే ఇదిగో కొద్దిసేపు తండ్రి కుమారునికి చెయ్యి విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే ఇదిగో మరి ఆయన మరణిస్తాడు. ఆయన మరణించి సమాధి చేయబడతాడు. సమాధి చేయబడి 3వ దినం లేస్తాడు. లేచి పరలోకానికి సజీవుడిగా ఆరోహణ పెట్టిన తర్వాత ఆయన సజీవుడైన దేవుడని అనేక మంది మరి విశ్వసించి
మరి వారు కూడా చనిపోయినప్పుడు మరణ భయం అనేది లేకుండా, నిత్య నరకం అనేది లేకుండా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తామనేటువంటి ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ నిరీక్షణ కలిగినటువంటి వారిని ఉండాలనే ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు యొక్క చేతిని విడిచినట్లుగా, కొద్దిసేపు ఎడబాసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఈ 4వ మాటల్లో దాగినటువంటి సత్యాలు, ఈ 4 సత్యాలు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే ఎందుకు ఆయన చేయి విడిచారంటే ఈ 4 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, పాప క్షమాపణ, మన యొక్క పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మరణ భావం కలిగినటువంటి అపవాదిని నశింప చేయడానికి ఆయన చెయ్యి విడిచారు. రెండోది, తండ్రి అయిన దేవుడికి మనకి ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని తొలగించడానికి ఆయన మరి కుమారుడు యొక్క చెయ్యి విడిచారు. మూడోది, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. నీతిమంతులు ఆయన రక్తం చెందించకపోతే, ఆయన మరణించకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన కుమారుడు యొక్క చెయ్యి విడిచారు. 4వది, మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి పునరుద్ధారుడుగా తిరిగి వేచి మరి అనేక మందికి అడ్డుపడి పరలోకానికి ఆ సజీవుడు ఆరోహణ వెళితే అనేక మంది ఆ సత్యాన్ని తెలుసుకుని ఈయన సత్యమైన దేవుడు, ఈయన నిత్యమైన దేవుడు, మరి ఈయన విశ్వాసం ఇచ్చినట్లయితే చనిపోయిన తిరిగి లేచి పరలోకంలో ప్రవేశిస్తాం. అక్కడ యుగాలు దేవునితో కలిసి మరి ఉంటామనేటువంటి ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ కలిగి మనందరం ఉండటానికి ఆయన కుమారుని యొక్క చేయి విడిచినట్లుగా ఇక్కడ మనం ఈ 4 విషయాలు, ఈ 4 మాటల్లో మరి లిఖితమైనట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుతో కలిగినటువంటి 3వ మాట బాధ్యత కలిగినటువంటి మాట. 4వ మాట ఎడబాటు. ఒక్కోసారి దేవుడు మనం ఎడబాటున్నా కానీ మనము ఆయన విడిచిపెట్టకూడదు. బాధ కలుగుద్ది, శ్రమ కలుగుద్ది, నింద కలుగుద్ది, అవమానం కలుగుద్ది, వ్యాధి వస్తుంది, రోగం వస్తుంది, అనేక సమస్యలు వస్తాయి, అనేక బంధకాలు వస్తాయి, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతా ఉంటాయి. అయినా కానీ తండ్రిని మనము విడిచిపెట్టకూడదు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, అందుకే నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు, నాకు ఈ శ్రమలు, నాకు ఈ దుఃఖము, నాకు ఈ వేదన, నాకు ఈ నింద, నాకు ఈ బంధకాలు అని ఇంకోసారి మనం అనుకుంటాం. కానీ ఆయన ఒకవేళ విడిచిపెడితే కొద్దిసేపు నిమిషం మాత్రము మనం విడిచిపెడతాడేమో, కానీ జీవితాంతము ఈ విధాలు మనల్ని విడిచిపెట్టకుండా మనని తోడగి మనం కాపాడి నడిపిస్తూనే ఉంటాడు. అటువంటి ఆలోచన వారంగా యేసు ప్రభు మరి తండ్రికి చేయి విడిచినా కానీ ఈ తండ్రిని విడిచిపెట్టాలి. మనం కూడా మనకు కలిగే బాధలో, మనకు కలిగే వేదనలో, మనకు కలిగే దుఃఖంలో, మనకు కలిగే నిందలో, మనకు కలిగే అవమానంలో, మనకు కలిగే ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా మరి మన ప్రభువుని విడిచిపెట్టుకోకుండా ఆయనతో కలిసి, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన విశ్వాసాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగాలని, ఆయన రాకడ పర్యంతం వరకు, ఆయన సన్నిధిలో చేర్చబడే వరకు ఈ విశ్వాసాన్ని, ఈ సహవాసాన్ని, ఈ సంబంధాన్ని కొనసాగించాలని ఈ 4వ మాట ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఆ రీతిగా ఆ వాక్యం సత్యాన్ని మనము మనసులో భద్రపరుచుకుని ఆ రీతి నడుచుకుంటూ మన ఆ సిలువలో ఆయన పడిన శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పెట్టుదలను సరిచేసుకుని పరిపూర్ణంగా ఆయన వెంబడిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే మరి వారముగా మనం ఉందాం. అటువంటి కృప దేవాది దేవుడికి అందరికీ మనందరికీ దయచేయడం దాక ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మమ్మల్ని అతివిక్కిలి ప్రేమతో ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. సిలువలో నేను పలికినటువంటి 3వ మాట, 4వ మాటను బట్టి తీసుకుంటున్నాను. 3వ మాట బాధ్యత కలిగినటువంటి వారిగా మేము ఉండాలని, 4వ మాట తండ్రి ఎడబాటైనా కానీ మేము ఎడబాటు కాకూడదని, మా విశ్వాసాన్ని
మా ఆత్మీయతను ముందు కొనసాగింప చేయాలని ఈ రెండు శ్రేష్టమైన విషయాలు ఈరోజు నువ్వు మాకు తెలియజేసినందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. సిలువను మేము జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా మా అనుదిన జీవితాల్లో అనుసరించే వారుగా ఏదైతే నువ్వు సెలవిచ్చున్నావో నన్ను వెంబడించేవాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలని నువ్వు తెలియజేసిన ప్రకారం మా జీవిత యాత్రలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కానీ, ఎన్ని అడ్డులు ఆటంకాలు ఎదురైనా కానీ, మా యొక్క హృదయాలు ప్రభు కృంగిపోయే పరిస్థితులు వచ్చినా కానీ, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బంధకాలు, మమ్మల్ని కదలలేనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ నిన్ను విడిచిపెట్టకూడదా, నీతోనే నీ అడుగు వేసుకుంటూ నేను వెంబడించినట్లుగా మాకు కావలసిన సహాయాన్ని, బలాన్ని మాకు అనుగురించి ప్రభువా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని ధైర్యపరచు. సిలువను కాకుండా సిలువలో నిన్ను చూసే